వైకుంఠపాళి 5వ భాగం. 4వ భాగంలో రంగన్న ఢిల్లీ వెళ్తాడు. అక్కడ అత్త చెప్పే పనులతో స్కూల్కి లేటుగా వెళ్ళి అటెండెన్స్ లేకుండా మామ చేతిలో బాగా దెబ్బలు తింటాడు. కానీ అసలు నిజం మాత్రం బయట పెట్టాడు. కానీ మామయ్య క్షమించి అతను పాస్ అయ్యేలా చూస్తాడు. కథ కొనసాగుతుంది. శాంతమ్మ మనసు పరిపరి విధాలా పోసాగింది. భర్తకు రంగడిని ఉంచుకోవడానికి అంత ఇష్టం ఉన్నట్లు కనిపించడం లేదు. దానికి కారణం ఉగాది నాటి సంఘటన అయి ఉంటుంది. అంతవరకు వాడి పట్ల ప్రత్యేక అభిమానం చూపుతూ వచ్చేవారు. ఆనాటి నుండి తన కర్తవ్యం నిర్వహిస్తున్నట్లు మాత్రమే ప్రవర్తిస్తున్నారు అనుకుంది. ఏ కారణంగా సత్యనారాయణకు రంగడి ఎడల వైముఖ్యం కలిగిందో ఆ కారణంగానే రంగడి పట్ల అభిమానం వృద్ధి అయింది శాంతమ్మకు. పిల్లాడు చావు దెబ్బలు తిన్నాడు అయినా నోరు విప్పలేదు. 1-2 సార్లు అత్త వెనకేసుకొస్తుందేమోనని చూశాడు. ఆ ఆశ నిరాశ కాగా చెయ్యని తప్పుకి తన్నులు తిన్నాడు. పాపం. స్కూలుకి సకాలంలో వెళ్ళకపోవడానికి నిజంగా తనే కారణం. శాంతమ్మకు గత దినాలు జ్ఞాపకం రాసాగాయి. ఉదయం పని తొందరలో తను ఎప్పుడూ రంగడి స్కూలు వేళను గుర్తించలేకపోయేది. తను చెప్పిన పెద్ద పని చిన్న పని పూర్తి చేసి స్కూలుకు పరుగు తీసేవాడు. అందిన రోజున స్కూల్ బస్సు అందేది. లేని రోజున ఇంకో బస్సు వచ్చేదాకా వేచి ఉండవలసి వచ్చేదట. 1-2 సార్లు ఆ మాట తనతో చెప్పాడు. అత్త, స్కూల్కి ఆలస్యం అయిపోతోంది, వేళకి తిన్నగా రావడం లేదని మాస్టర్ గారు కోప్పడుతున్నారు అన్నాడు. మరేం మించిపోలేదురా, ఇంతోటి BA MAలు చదువులు చదివేస్తున్నట్లు ఆ 4 ఉల్లిపాయలు ఒలిచిపో అనేది తను. ఆ 10 నిమిషాలలో రంగడి కళ్ళు వాచిముళ్లతో సరిగ్గా తిరిగేవి. అప్పుడిక అన్నం పెట్టి తినమంటే ఏం తింటాడు? అన్నం అలాగే విడిచి ఆకలితో పరుగు తీసేవాడు. అన్నం తినకుండా పోయాడని అప్పుడప్పుడు బాధ అనిపించినా పెంకితనం కాకుంటే ఆ 4 ముద్దలు నోట్లో వేసుకునేందుకు వేళలేదు. ఈరోజు కడుపులో కాలితే రేపు వాడే తింటాడు అని స్వార్థంతో సర్ది చెప్పుకునేది. తిండి దగ్గర, బట్టల దగ్గర, ఉనికి దగ్గర సుధతో వంతులు కట్టేవాడు కాదు. అభిమానంతో పెట్టే సరే లేకున్నా అదేమిటి అని ప్రశ్నించేవాడు కాడు. చాలాసార్లు రంగడు చూడకుండా సుధ చేతిలో పిప్పర్మెంట్లు బిస్కెట్లు పెట్టేది తను. రంగడు తనకు కావాలని ఎన్నడూ అడిగేవాడు కాదు. సుధ చేతిలో ఉండగా రంగడి కళ్ళ పడితే ఒక్కటే ఉంటే దానికి ఇచ్చాన్రా, నీకు రేపు కొన్నాకిస్తాన్లే అని తను సమర్థించుకొని చెప్పేది. నిజంగా ఇయ్యాలని ఉంటే డబ్బాలో లేకనా తన కూతురితో సమంగా వాడికి ఎందుకు పెట్టాలనే పక్షపాతం. పక్కపక్కన కూర్చొని భోజనాలు చేస్తున్నప్పుడు కూడా మీగడ పెరుగు సుధకు వేసి అడుగు నీళ్ల లాంటిది వాడికి వేసినా అత్త, నాకు గట్టి పెరుగే కావాలి అని పంతం పట్టేవాడు కాడు. భగవంతుడు ఎవరి జీవితాలను బట్టి వాళ్ళ బుద్ధులను కూడా నిర్ణయిస్తాడులా ఉంది. తల్లి లేని అనాథవి, అందరి మనసులను కరిగించి బ్రతకాలిరా అని దేవుడు వాడికి ఉపదేశించాడులా ఉంది. వాడి అమాయకత్వం ఆధారంగా తీసుకుని తను మరింత అణిచి ఉంచింది. రంగడిని తనతో తీసుకుని వచ్చేటప్పుడు వాడిని పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలు చేయించాలన్న అభిప్రాయం తనకు లేనే లేదు. ఎవరూ లేని పిల్లాడు చేతిలో ఉంటాడు, ఇంత తిండి తిని చెప్పిన పని చేస్తూ చెయ్యి కాసరాగా ఉంటాడు అనుకుంది. తీరా సత్యనారాయణ భగీరథ ప్రయత్నం చేసి రంగడికి స్కూల్లో సీటు సంపాదించాక ఇక స్కూలుకు పంపక తప్పలేదు శాంతమ్మకు. అక్కడికి వాడి చేత వీలైనన్ని పనులు చేయిస్తూనే ఉండేది. ఉగాది నాడు వాడి వంటి మీద పడ్డ ప్రతి దెబ్బ తనకు తగిలినట్లే అనిపించింది శాంతమ్మకు. నిజానికి ఆ శిక్షకు అర్హురాలు తను. అత్త, 2వ బస్సు కూడా వెళ్ళిపోతుందని గోల పెడుతున్నా వాడి మాటలు వినిపించుకోకుండా అరటాకులకు పంపింది. ముందు రోజు తెచ్చుకుందాము అనుకుంటూనే మర్చిపోయిందామే. అరటాకు లేనిదే బొబ్బట్లు వత్తేదెలా? వేసి పెడితే పీకమొయ్య తినగలవు, కానీ ఆ మాత్రం ఆకుముక్క తెమ్మంటే తేలేవు. ఉండు, నీ పెడసర సమాధానాలు మామయ్యతో చెప్తానని బెదిరించింది. నిజానికి మామయ్యకు ఈ సంగతులన్నీ తెలియవని, అతనిదాకా ఈ సమాచారం అందితే అత్తయ్య ఆటలు ఆనాడే ఆగిపోయేవని వాడికేం తెలుసు? సత్యనారాయణ అడిగిన నాడు అప్పుడే గంటకు పైగా అయింది రంగడు స్కూలుకు పోయి అనేసి నిజానికి 10 నిమిషాలైనా కాకున్నా ఒంటిన చెమటలు కాలువలు కడుతుంటే రోడ్డు నుండి ఒక్క పరుగుతో వచ్చాడు. అరిటాకులు గుమ్మంలో పడేసి నేను వెళ్ళిపోతున్నానత్తా అని ఒక్క కేక పెట్టి వెళ్ళిపోయాడు. అన్నం తినవురా? తను లాంఛనంగా అడిగింది. నిజంగా వాడు తిండి తినకుండా పోతున్నాడనే బాధుందా? తనెందుకు తినేందుకు అవకాశం మిగిల్చిందా? 2వ బస్సు కూడా తప్పిందిలాగుంది. ఇంకా స్కూలుకు వెళ్ళి ప్రయోజనం లేదు. ఇంటికి ముందుగా వస్తే ఏమని చెప్తాడు? స్కూలు విడిచే వేళదాకా ఎక్కడో అక్కడ కూర్చొని ఇల్లు చేరదామని అనుకుని ఉంటాడు. అది సరే, అన్ని దెబ్బలు తింటున్నా అత్త అరిటాకుల కోసం పంపింది, ఆలస్యం అయిపోయింది అని స్కూలుకు పోలేదు అని చెప్పడేం? అప్పుడే కనుక రంగడు ఆ మాట చెప్తే తన బరువు చులకన పడేది.
తను తెలివి తక్కువగా చేస్తున్న పనులకు భర్త చేత 4 చీవాట్లు తింటే తన శిక్ష పూర్తయ్యేది. మరునాడే రంగడి బట్టలు మూటకట్టి వాడిని వాళ్ళ ఊరికి పంపేస్తుండేది. కానీ జరిగింది ఇంకోలా అయినా తనకు ఆరాటమే మిగిలింది. తన కోసం రంగడు ఎందుకని దెబ్బలు తిన్నాడు? అత్తను మామయ్య కోప్పడతాడనా? అత్త మీద వాడికంత అభిమానం ఉందా? పెద్దవారి పట్ల అంత గౌరవం ఉందా? ఇదే ఆమెకు తెగని ప్రశ్న. మరునాటి నుండి రంగడిని ఎంకో దృష్టితో చూడసాగింది. ముందు రోజు అన్ని దెబ్బలు తినేందుకు కారకురాలైన అత్త మీద వాడి అభిప్రాయాలు మారాయేమో అని పరిశీలించసాగింది. ఏమీ జరగనట్లే ఇంట్లో తిరగసాగాడు రంగడు. అంతకన్నా తనను ద్వేషిస్తే కోపాన్ని వెడలగక్కితే బాగుండిపోయేది అనుకునేది శాంతమ్మ. కానీ అలా జరగలేదు. అప్పటి వరకు అతి కష్టం మీద అరికట్టుకున్న ఆమె మనసు స్వాధీనం తప్పింది. రంగా, దెబ్బలు ఇంకా నొప్పిగా ఉన్నాయా? మందు రాయనా? అన్నది దగ్గరికి తీసుకుంటూ. ఆమె హృదయంలో స్త్రీ సహజమైన మాతృభావం ఆ పిల్లాడి పట్ల ఆనాడే ఉద్భవించింది. ఆ స్పర్శ, ఆ ఆత్మీయత రంగడికి ఏమి సందేశాలు పంపాయో. అత్త అంటూ ఆమెను 2 చేతులు చుట్టివేశాడు. ఇంతకాలానికి తన మనసుకు దగ్గరగా వచ్చిన రంగడిని ఇప్పుడు పంపేయాలా? శాంతమ్మ మనసు అంగీకరించలేదు. ఏదో విధాన రంగడిని తను ఉంచుకోవాలి. ఈ రోజుల్లో రంగడి లాంటి పిల్లలు ఉండడం అరుదు. తను వాడిని వదులుకోలేదు. స్థిర నిశ్చయానికి వచ్చింది శాంతమ్మ. రండి వదినా, రండి. ఆడపడుచును సాదరంగా ఆహ్వానించింది శాంతమ్మ. ఏంరా రాజు, అత్తని మర్చిపోయావేమిటి? మేనల్లుని దగ్గరికి చేర్చుకుని పలకరించింది. వారం రోజులై అత్త వస్తుంది, బావొస్తాడు అంటూ గంతులు వేసిన సుధా గోడవార నక్కింది. అదేమిటే అలా పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతున్నావు? మేనకోడల్ని పరిహాసం చేసింది సావిత్రి. ఏమమ్మా సావిత్రి, బాగున్నావా? నేను క్యాంపు నుండి ఇప్పుడే తిరిగొస్తున్నాను. స్టేషన్కి రాలేకపోయాను. మరేం చికాకు లేకుండా ఇల్లు కనుక్కున్నావా? చేతిలో అడ్రస్సు, నోటిలో నాలుక ఉండగా ఆ మాత్రం కనుక్కోలేనా? ఏమోలే, మీ వదినైతే 10 సార్లు వెళ్ళొచ్చిన దారినే తిన్నగా రాలేదు. ఇంతకాలానికి ఇల్లు తెముల్చుకుని వచ్చావు కదా, ఒంటరిగా రాకపోతే బావగారిని కూడా తీసుకురాలేకపోయావా? ఆయనకి ఎక్కడ తీరుతుందన్నయ్యా? ఒక్కరోజు ఊరు విడిచారంటే ఎక్కడి పని అక్కడే నీళ్లు కారిపోతుంది. రాజు పెద్దవాడై వ్యాపారం చూసుకునేదాకా ఆయనకి గుమ్మం దిగే వీలుండదు. నిజమే, కానీ ఏదో విధంగా తెరిపి చేసుకుని బయలుదేరితే బాగుండును. మరీ కూపస్థ మండూకంలా తయారవుతున్నాడు బావ. వ్యవహార దక్షతతో పాటు 4 చోట్ల తిరిగి 4 రకాలైన మనుషుల మధ్య సంచరిస్తే ప్రపంచ రీతులు అర్థమవుతాయి. నువ్వన్నది నిజమే, కానీ ఆయన నా మాట వింటారా? ఆయన వ్యాపారం, ఆయన ఆలోచనలే ఆయనవి, కానీ ఇంకో సరదా అంటూ ఏం లేదు. ఏం చేయడం? ఒక్కొక్కరి జీవితం అలా అంతం కావలసిందే. అన్నదమ్ముడు, అప్పచెల్లెలు మా అన్నగారిని పరోక్షంలో నిందిస్తే నేను ఒప్పుకునేది లేదు. మీలా ఊళ్ళట్టుకు తిరక్కపోతే మాత్రం ఆయనకు వచ్చిన లోటేమిటి అని సర్దుబాటు చేసింది శాంత. నట్టింట కూర్చుని 4 కాఫీలు తాగుతుండగా వచ్చాడు రంగడు. అత్త, పద్మావతమ్మగారు నీకి ఊలు ఇయ్యమన్నారు అని 2 ఊలు ఉండలు శాంతమ్మ చేతిలో పెట్టాడు. ఈ కుర్రాడెవడే శాంత? సావిత్రి ప్రశ్నించింది. మా అవధాని అన్నయ్య కొడుకు. ఎవరు? పార్వతి కొడుక? అప్పుడే ఇంత పెద్దవాడయ్యాడు. జానకి వదిన కూతురు ఈడువాడే కాదుటే. వీడి బారసాలకు నువ్వు వచ్చావు. అప్పటి వదినకి 9 నెల. ఎంత ఏపుగా ఉన్నాడు. లక్ష్మి వీడి భుజాల దగ్గరకైనా రాదు. అప్పుడు పుట్టిన పిల్లాడు వీడు కాదు. రంగడు లక్ష్మి కన్నా 3 ఏళ్ళు పెద్దవాడు. అదేమిటి శాంత మీ వదినకి? రంగడు వారి మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు. నేను అలా బజారు వైపు వెళ్ళొస్తాను. శాంత, ఏమైనా సామాన్లు కావాలా? సత్యనారాయణ ప్రశ్నించాడు. ఇప్పుడేం అక్కర్లేదు లేండి. రంగా, నువ్వు కూడా మామయ్యతో పాటు వెళ్ళి పద్మావతమ్మ గారిని అడిగి 12వ నెంబర్ ఊలు పుల్లలు పట్టుకురా అన్నది శాంతమ్మ రంగడితో. అమ్మా, బావ నేను కూడా వెళ్తామే. బావకి అత్తయ్య గారి పిల్లిపిల్లల్ని చూపిస్తాను అన్నది సుధా. వాడినెందుకు లాక్కుపోతావే? ఈ 2 రోజుల ప్రయాణంతో తొక్కలా వాడిపోయాడు అన్నది సావిత్రి. మరేం దూరం లేదు, పక్క వీధిలోనే వెళ్ళిరానియండి అన్నది శాంత. పిల్లలు గుమ్మం దిగేదాకా అటువైపే చూస్తూ ఊరుకున్నది శాంతమ్మ. పార్వతి వదినకి ఒక్క కొడుకే వదిన. రంగడి తల్లి వీడు పుట్టగానే చచ్చిపోయింది. అన్నయ్య వదిన పెంచుకుందామని తెచ్చుకున్నారు. వీడు నట్టింటి అడుగుపెట్టిన ముహూర్తాన అన్నయ్యకి కొడుకు పుట్టాడు. రంగడిని వాళ్ళు తమ పెద్ద కొడుకులా చూసుకుంటున్నారు. దత్తత కూడా జరిగిందా? లేదు. అయినా రంగడికి తను వారి పిల్లడు కాదని తెలియదు. వాడికి తెలియనియొద్దని అన్నయ్య కట్టడి చేశాడు అన్నది శాంత. అలా చెప్పు అన్నది అసలు విషయాన్ని ఆకలింపు చేసుకున్న సావిత్రి. శాంతమ్మ వెనుదిరిగి చూసేసరికి రాజు గుమ్మానికి ఆనుకొని నించున్నాడు. ఏమ్రా రాజు, నువ్వు వెళ్ళలేదా? తుళ్ళిపడి ప్రశ్నించింది శాంతమ్మ. సుధ కూడా వెళ్ళలేదత్తా. వీధిలో తన స్నేహితురాలతో మాట్లాడుతోంది. రంగడు ఒక్కడే వెళ్ళాడు అన్నాడు రాజు.
తను రంగడి గురించి చెప్పిన మాటలు రాజు విన్నాడా అని అనుమానం వేసింది శాంతమ్మకు. ఏమైనా ఇంకా విషయాలన్నీ ఆరా తీయడం వల్ల దొంగాడా కరవబోకు అని వాడికి మప్పిపెట్టడమే అవుతుంది. బహుశా తను చెప్పిన విషయం వాడు విని ఉండడు, విన్నా ఎవరి గురించో వాడికి అర్థమై ఉండదు అనుకొని మనసుని సమాధానపరుచుకుంది. రంగడు ఊలు పుల్లలు తెచ్చి శాంత చేతిలో పెట్టాడు. అత్త, పద్మావతమ్మగారు మీ అత్తకి కలగాలని వచ్చిందేమిట్రా అని అడిగారు. నిన్నటిదాకా ఆవిడ నీ దగ్గర నుండే 12వ నెంబర్ ఊలు పుల్లలు పట్టుకు వెళ్తున్నారట. నిన్న సాయంకాలమే కొన్నాను కదా, నా దగ్గర ఉన్నాయని ఎలా తెలిసింది అన్నారు. ఏమోనండి, నాకు తెలియదు, మా అత్త నాతో చెప్పలేదు అన్నాను. ఆవిడ మాటలన్నీ అలాగే ఉంటాయిలే, తేలిగ్గా నవ్వేసింది శాంతమ్మ. సాయంకాలం కాగానే బావకి పార్కు చూపిద్దాం రారా రంగా అంటూ బయలుదేరింది సుధ. అత్త, సుధ పిలుస్తోంది, వెళ్ళేదా అన్నాడు రంగడు. వెళ్ళండి, కానీ కార్లు బస్సులు జాగ్రత్తగా చూసుకొని నడవండి. రాజు చెయ్యి మాత్రం బిడవకు, రంగా కొత్త ఊరు, తప్పిపోగలడు హెచ్చరించింది శాంతమ్మ. పిల్లలు ముగ్గురు బయటకు వెళ్లడంతో వదిన మరదళ్ళు మాటల్లో పడ్డారు. వదిన, సుధ పెద్దదైపోయింది, మరేం విశేషం లేదా అన్నది సావిత్రి వదిన గారిని పరిశీలనగా చూస్తూ. ఇంకా అటువంటి వాటికి పెట్టి పుట్టలేదమ్మా, కొడుకైనా కూతురైనా సుధ ఒక్కతే. అయ్యో అలాగా, అంత చికాకైందని నాకు తెలియలేదు సుమా. కొంత ఒక్క క్షణం మౌనం వహించింది సావిత్రి. రంగడెలా ఉన్నాడు ప్రశ్నించింది శాంతమ్మ. బుద్ధిమంతుడిలాగే ఉన్నాడు. మీ అన్నయ్య ఏమంటారో కానీ నాకు ఉద్దేశం ఉన్నది. అలాంటిదేదో ఉన్నదని నేను ముందే ఊహించాను. రంగడిని పెంచుకుంటావా? అటువంటిదే. రంగడికి చదువు సంధ్యలు చెప్పించి సుధనిచ్చి పెళ్లి చేస్తే పిల్లాడు ఇంట్లోనే ఉంటారు. రంగడు తెలివిగా చదువుకుంటున్నాడు, బుద్ధిమంతుడు, అన్నింటికీ మించి నేనంటే అభిమానం ఉన్నవాడు అన్నది శాంతమ్మ. అయితే మా రాజు నోట్లో కరక్కాయి అన్నమాట అన్నది సావిత్రి నవ్వుతూ. ఎంత నంగనాచులా మాట్లాడుతున్నావమ్మా, కోడల్ని పండుగలకి పబ్బాలకి ఇంటికి తెచ్చుకుంటూ, పైగా నిష్ఠూరం మా మీద. ఈ మాట పెద్దక్క వినదంటే నిన్ను నన్ను బ్రతకనివ్వదు. లక్ష్మి ఎలాగుంది సావిత్రి? భగవంతుడిచ్చిన ఆయుర్దాయం చల్లగా ఉండాలి, కానీ పిల్ల చక్కని చుక్కనుకో. బావన్న అత్తన్న దానికి ఎంత అభిమానం అనుకున్నావు? మరేమిటమ్మా, కావాల్సిన సంబంధమని ఊరికే అంటారా? శాంత మాట కలిపింది. రంగడి విషయంలో మీ అన్నయ్య వదిన ఏమంటారు? సావిత్రి ప్రశ్నించింది. అన్న మాటకేం గాని రంగడిని పంపివేయమని వదిన ఒక్కటే తొందర చేస్తోంది. రంగడేమంటాడు? ఏమనేందుకు, ఇంకా నా ఉద్దేశం ఎవరితోనైనా చెప్తే కదా. అత్తయ్య ఇంటి చుట్టపు చూపుగా వచ్చాను, ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అన్నీ వివరించి చెప్తే వాడే వింటాడని నా నమ్మకం. ఇంక వదినకి మరేం కొదవా? అడుగులకి మడుగులొత్తే అల్లుడు దొరికాడు అన్నది సావిత్రి పరిహాసంగా. ఏమోనమ్మా, ఆ భగవంతుడి దయ ఎలాగుందో అన్నది శాంత. సావిత్రి వచ్చిన వారం రోజుల నాటికి అవధాని గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఈ నెల 27వ తేదీకి వాళ్ళు ఢిల్లీకి వస్తున్నారు. 29న తిరిగి ప్రయాణం. రంగడిని వాళ్లతో పంపేయండి అని రాశారు. ఏమైనా ఆ రోజు రంగడి ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంది శాంతమ్మ. సాయంకాలం వంట అది ముగించుకుని వీధి గుమ్మంలోకి వచ్చింది. సావిత్రి గడపలో నుంచుని వచ్చిపోయే మనుషుల్ని చూస్తోంది. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు సావిత్రి? శాంతమ్మ ప్రశ్నించింది. సుధా, రాజు ఇప్పుడే అలా బయటికి వెళ్ళారు. రంగడు ఎక్కడికి పోయాడో? వాడు వీళ్లతో కలిసి ఆడడట. వాడు అట్టి ఒంటిపిల్లి రాకాశమ్మా అంటాడు రాజు. రాజు రాకపూర్వం సుధా వాడు కలిసి ఆడుకునేవారు. పిల్లలు కదూ, ఏదో దెబ్బలాడుకుని ఉంటారు సమాధానపరిచింది శాంతమ్మ. రాజు వస్తున్నాడంటే సుధతో పాటు రంగడు కూడా సరదా పడ్డాడు. సుధ అస్తమానం ఆడపిల్లల ఆటలే ఆడవంటుంది. ఎంచక్కా రాజు వస్తే తామిద్దరూ గోళీకాయలాడుకోవచ్చు, గాలిపటాలు ఎగరేసుకోవచ్చు అని ఎంతో సంతోషించాడు. రాజు ఎప్పుడు ఢిల్లీ రాలేదుట. ఇక్కడి బజార్లు బస్సులు చూసి నోరు వెళ్ళబెడతాడు. రోడ్డు దాటాలంటే సుధా తను రెండు పక్కల చేతులు పట్టుకుని దాటించాలి. ఎదురుగుండా రయ్యమైన వస్తున్న కార్లు టకీమని ఆగిపోయేసరికి ఆశ్చర్యపోతాడు. ఎక్కడా పోలీస్ వాడు లేడు కదా, ఎందుకు ఆగిపోయాయి అంటాడు. ఎర్ర లైట్ చూసి కార్లు బస్సులు ఆగిపోయాయని వాడికేం తెలుస్తుంది? ఇప్పుడే మనం రోడ్డు దాటాలి పద అంటే ఆశ్చర్యంగా చూస్తాడు. ముడుకులు దిగని నిక్కరు, జీరల లాల్చి తొడుక్కొని తమ ఊర్లోని సుబ్బయ్య శెట్టి కొడుకులా ఉంటాడేమో. గద్దముక్కు, కొంగమెడ, తనను చూసి ఏమనుకుంటాడు? తన స్కూల్ డ్రెస్సు, క్యాన్వాస్ జోళ్ళు చూసి ఉడుక్కుంటాడు అనుకుంటాడు రంగడు. సుధా, మీ బావ ఎలా ఉంటాడే? సుధను ప్రశ్నించాడు కుతూహలం తీరక. ఏమో, నాకు బాగా జ్ఞాపకం లేదు కానీ మా అమ్మ బురాకి పిట్టలా ఉంటావురా అన్నది సుధా. బురాకి పిట్ట అంటే ఏమిటో రంగడికి అర్థం కాలేదు. బహుశా కొంగో కోడో గద్దో అయి ఉంటుందనుకున్నాడు. అంత గాఢంగా నాటుకున్న భావాన్ని చెరుపుకోవడం రంగడికి కొంచెం కష్టమే అయింది.
తనకన్నా మరి గుప్పెడు పొడుగు, పచ్చని దేహఛాయ, ఒత్తైన ఉంగరాల జుట్టు, దొరబాబులా ఉన్నాడు. రాజు వచ్చిన మర్నాడు పెట్టెలోని బట్టలు తీస్తున్నప్పుడు రంగడు చూశాడు. అందులోని కొన్ని బట్టల పేర్లే అతడికి తెలియలేదు. ముడక నలగని నైలాన్ షర్ట్సు, టెర్లిన్ బుష్ షర్ట్సు, నిగనిగలాడే రాజు జోళ్లు చూశాక తన క్యాన్వాస్ జోళ్లను పెట్టె నుండి తీయబుద్ధి కాలేదు రంగడికి. ఊహా ప్రపంచంలో నిల్చుకున్న రంగడి ఆధిక్యం ఆవిరి అయిపోగా మిగిలిన ఆశాకిరణం సుధా తన పక్షం అన్న ఆలోచన ఒక్కటే. ఒకనాటి ప్రశాంత సంధ్యాకాలంలో అకాల కారుమేఘాలు కమ్మి ఆ ఆశాకిరణాన్ని కూడా రూపుమాపాయి. అనంతమైన జోడు విడిన ఒంటరి ఒంటెలా అయిపోయాడు రంగడు. అతని బాధను అర్థం చేసుకుని సానుభూతి చూపేందుకు ఒక పక్షి గాని, పచ్చని ఆకు గాని, తపన తీర్చే తీయని జలం కానీ నోచుకొని ఇసుక ఎడారి అది. లెక్కకు అందని ఇసుక రేణువులలో ఒక రేణువుగా మారిపోయాడు రంగడు. ఎందరో ఆ ఇసుకలో నుండి ప్రయాణిస్తారు, కానీ ఒక్కరూ ఆ ప్రత్యేకమైన రేణువు ఉనికిని గుర్తించరు. ఇదంతా రంగడు ఆలోచించలేదు. రంగడికి తోచినదల్లా ఒక్కటే, సుధ కూడా రాజు జట్టు కట్టేసింది. రాజు మాటిమాటికి తన్ను ఉడికిస్తున్నాడు. తను వాళ్ళిద్దరి జట్టు ఉండడు, తనొక్కడే ఆడుకోగలడు. హాయిగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే గోపితో ఆడుకుంటాడు, సుబ్బయ్య శెట్టి కొడుకుతో ఆడుకుంటాడు. అక్కడ తనకెందరు నేస్తులున్నారు, వాళ్ళందరితో ఆడుకుంటాడు. సుధా రాజు ఆడకపోతే తనకేం అనుకున్నాడు. సాధ్యమైనంత వరకు సుధను రాజును తప్పుకుని తిరిగేవాడు. ఆ రోజు ఒంటరిగా పోయి పార్కులో కూర్చున్నాడు. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలను, పార్కులో గుంపులు గుంపులుగా ఆడుకుంటున్న పిల్లల్ని మార్చి మార్చి తను ఆ గాలిపటంలా ఎగురుతూ అమ్మ దగ్గరికి పోగలిగితే ఈ పిల్లల్లాగే తన నేస్తులతో కలిసి ఆడుకోవచ్చు అనుకున్నాడు. ఆకాశంలోని నిండు జాబిల్లి రంగడి మనసులోని అనేక మధుర స్మృతులను మేలుకొలిపింది. కార్తీక పూర్ణమి నాడు అమ్మ పూజ చేస్తుంటే తను గోపి బుద్ధిగా ప్రసాదం కోసం భక్తి నటిస్తూ కూర్చునేవారు. మీ టక్కరి బుద్ధులు నాకు తెలుసులేండని చెట్ల చాటు నుండి పక్కున నవ్వేవాడు కొంటె జాబిల్లి. అమ్మ చేసే చలిమిడి వడపప్పు ఎంత బాగుండేవని ఈ విషయాన్ని సుధకెన్నోసార్లు చెప్పాడు. ఈసారి మా ఊరు వచ్చావంటే నీకు పెడతాను, తింటే నీకే తెలుస్తుంది అనేవాడు. అమ్మ చేతిలో పెట్టే ఆ ప్రసాదాలంటే రంగడికి అమృతప్రాయంగా ఉండేది. ఆ భావనే అతడి నోరూరించింది. ఏమిటి బావా అలా పెదవులు చప్పరిస్తున్నావు? మీ అమ్మ చేసే ఆవడలు జ్ఞాపకం వచ్చాయా అన్నది సుధ వెనకగా వచ్చి. సుధ రాజు ఎప్పుడు పార్కులోకి వచ్చారో రంగడు చూడలేదు. వాళ్ళమ్మ చేసే కొబ్బరికాయ పప్పుకూర తలుచుకుంటున్నాడులా ఉంది అన్నాడు రాజు. కాదు కాదు, వాళ్ళమ్మ చేసిన కార్తీక చలిమిడంటే రంగడికి ఎంతో ఇష్టం. అదే తలుపుకొచ్చింది కదూ రంగా అన్నది సుధ. పల్లెటూరి బయతుగాళ్ళకి ఇంతకన్నా ఏం తెలుస్తుంది? మా అమ్మ అయితే ఎన్ని మంచి మంచి మిఠాయిలు చేస్తుందని రాజు ఊరించాడు. అవునవును, మొన్న మీ అమ్మ చేసిన రసగుల్లా తాగలేదు, మళ్ళా నువ్వు వేరే చెప్పాలా అన్నాడు రంగడు. మీ అమ్మ చేసే చలిమిడి ఎలా ఉంటుందో నాకు తెలుసోయ్, నోటికి అంటుకుంటూ బంకలా. అసలు పచ్చి పిండి ముద్దలు తింటే జబ్బు చేస్తుందన్నాడు మా డాక్టర్ మామయ్య. మీ అమ్మ చేసే ఆ వెధవ మిఠాయిలు తింటేనే జబ్బు చేస్తాయి. కాదు, మీ అమ్మ చేసే చలిమిడే, మీ అమ్మ చేసే మిఠాయిలే రంగడు గట్టిగా అరిచాడు. వెధవా, మా అమ్మ చేసే మిఠాయిలు జబ్బు చేస్తాయి అంటావురా? ఒక లెంపకాయ కొట్టాడు రాజు. మా అమ్మ చేసే చలిమిడి జబ్బు చేస్తుంది అంటావురా? దుమ్మరి గుండా చెంపదెబ్బతోనే జవాబు చెప్పాడు రంగడు. ఒరేయ్ రంగా, రాజును కొట్టావని అమ్మతో చెప్పేదా? సుధా బెదిరించింది. చెప్పుకో, నేను మా అమ్మతో చెప్తాను, వాడు నన్ను ముందర కొట్టలేదేం? రంగడు మొండికేశాడు. నీకమ్మ ఉండి ఏడిస్తే కదా, మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. రాజు బుగ్గ తడుముకుంటూ కోపంగా అన్నాడు. ఏమన్నావు? మళ్ళాను చెప్తాను. రంగడు రెచ్చిపోయాడు. నీకమ్మ లేదురా, మీ అమ్మ నువ్వు పుట్టగానే చచ్చింది. మరింత గట్టిగా అరిచాడు రాజు. రాజు నడ్డి వంచి 4 గుద్దులు గుద్దాడు రంగడు. రాజు అలా జరుగుతుందని అనుకోని కారణాన రంగడి చేతిలోంచి విడిపించుకునేసరికి కొంత సమయం పట్టింది. రాజు కలియబడపోయేసరికి రంగడు పరుగు తీశాడు. రంగడు ముందు, రాజు వెనకగా 4 రోడ్ల మధ్యన ఉన్న గోల్ చక్కర్ చుట్టూ పరుగులు తీస్తున్నారు. రంగడు చేతికి అందని దూరంలో రావడంతో రాజు ముందు వెనక చూడకుండా పరుగు తీశాడు. ఎదురుగా వస్తున్న స్కూటర్ని రంగడు తప్పించుకున్నాడు. రాజును ఒక్క తోపు తోసి స్కూటర్ ముందుకు నడిచింది. ప్రమాదకరమైన దెబ్బలు తగలకపోయినా రాజుకు కాళ్ళు చేతులు కొంచెం చెక్కుకుపోయాయి. పేవ్మెంట్ గట్టుకు నుదురు కొట్టుకొని చిట్లింది. 10 మంది గుమిగూడారు. కొందరు స్కూటర్ వాడిని నిందించారు, మరికొందరు రాజును రంగడిని చివాట్లు పెట్టారు. 15 గంట నుండి ఆ పిల్లలిద్దరూ నడి రోడ్డు మీద ఇలాగే పరుగులు పెడుతున్నారు, కావాల్సిందే అన్నారు మరికొందరు. రాజుకి గట్టి దెబ్బలు తగలకపోవడంతో స్కూటర్ వాడు సన్నగా జారుకున్నాడు. టాక్సీని పిలవమంటారా? ఈ కుర్రాడి ఇల్లు ఎంత దూరం అని ప్రశ్నించారు పక్కలనున్నవారు. అక్కర్లేదు, దగ్గరే అన్నాడు రంగడు.
రాజును 2 చేతుల మధ్య పొదివి పట్టుకుని మెల్లగా నడిపించాడు రంగడు. రాజు రంగడి పట్టు విడిపించుకునేందుకు గింజుకోసాగాడు. నన్నొదిలేయ్, నీ నుంచే నాకు దెబ్బలు తగిలాయి, నన్ను పట్టుకోకు, దూరంగా పో అని కోపంతో అరుస్తున్నాడు రాజు. రంగడు రాజును వదల్లేదు. అతడి తిట్లకు చలించలేదు. నిజంగా ఈ దెబ్బలు తన నుంచే తగిలాయేమో అని బాధపడ్డాడు. అంతవరకు గోల్చక్కర్ మధ్య నుంచి వారి పరుగులు చూస్తున్న సుధా మెల్లగా వారిని అనుసరించింది. 10 గజాల దూరం నుంచే సావిత్రి రాజును చూసింది. అయ్యో అయ్యో, ఏమైందిరా రాజు, ఏమైందిరా నాయనా అంటూ గోల పెట్టింది. రాజు రంగడు పరిగెట్టారు. రాజు స్కూటర్ కింద పడవలసింది అన్నది సుధా. కాదే అమ్మ, ఈ వెధవను స్కూటర్ కిందికి తోశాడు అన్నాడు రాజు. అయ్యో అయ్యో, నీకేం పోయే కాలం వచ్చిందిరా, నీ పుట్టక తగలడా, దిక్కులేని విధవని చేరదీస్తే మా కొంపకే ఎసరు పెడుతున్నావురా. సావిత్రి తిట్లు రాగాలు కలిపి సాగించింది. అప్పుడే దేవుడి గదిలో సంధ్యదీపం వెలిగిస్తున్న శాంతమ్మ ఆడపడుచు రాగాలు విని ఆతృతగా బయటికి వచ్చింది. ఏమైంది సావిత్రి, పిల్లాడికి ఏమైంది అని ప్రశ్నించింది. ఈ శని వెధవ రాజుని స్కూటర్ కిందికి తోశాడు వదిన, తల వెంట్రుకవాసిలో ప్రాణం నిలిచింది. ఈ దరిద్రుడు మీ ఇల్లు చేరాడని తెలిస్తే రాకనే పోదునమ్మా, నేరకపోయి వచ్చా నీ ఊరు. రాజును ఏం చేశావురా రంగా, శాంతమ్మ కోపంగానే ప్రశ్నించింది. రంగడికి అంతవరకు ఉన్న నిబ్బరం సడలిపోయింది. ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది. మా అమ్మ చచ్చిపోయింది అన్నాడు రాజు. నేను అబద్ధం అన్నాను. నువ్వు పుట్టగానే మీ అమ్మ చచ్చిపోయింది అన్నాడు. మళ్ళా నాకు కోపం వచ్చి కొట్టాను అన్నాడు రంగడు ఏడుస్తూ. బావను కొట్టి రంగడు పరుగు తీశాడు. బావ వెంటపడ్డాడు. ఇద్దరు గోల్చక్కర్ చుట్టూ పరుగులు తీస్తుంటే స్కూటర్ బావని తోసేసింది. పూర్తి సంఘటనను వివరించింది సుధా. ఆ మాట కోసం వాణ్ణి పట్టుకొని కొట్టావురా, నీ చేతులు పడిపోను వెధవా, నా పిల్లాడిని కొట్టిందే, నీకెన్ని గుండెలున్నాయిరా, కొట్టరేం, వాడమ్మ చచ్చిపోయిందని నేనంటే. రంగా, శాంతమ్మ గద్దించింది. అవునత్తా, నిజంగానే అన్నాడు, మా అమ్మ చచ్చిపోయిందట. అంటాన్రా, మళ్ళీ అంటాను, మీ అమ్మ చచ్చిపోయింది, నీకు అమ్మ లేదు. రాజు రెట్టించిన స్వరంతో అరిచాడు. రాజు, ఏమిటా మాటలు, శాంతమ్మ వారించింది. మేము వచ్చిన రోజున అమ్మతో నువ్వే చెప్పావు కదా అత్త, రంగడికి తల్లి లేదని చెప్పలేదు. రాజు అత్తను నిలదీశాడు. శాంత మాట్లాడలేదు. ఆనాటి తన పొరపాటు ఈనాడు ఇంత రాద్ధాంతాన్ని రేపుతుందని ఆమె అనుకోలేదు. ఇప్పుడు గత్యంతరం ఏమిటి, యథార్థం చెప్పి రంగడిని సముదాయించడమా, తన పెద్దరికాన్ని వినియోగించి రాజు నోరు మూయించడమా? శాంత ఆలోచనలో పడింది. అత్త రాజు మాటను ఖండించకపోవడంతో రంగడు బెదిరిపోయాడు. 2 క్షణాల పాటు అత్త ముఖంలోకి దీనంగా చూశాడు. రాజు చెప్పిన మాట నిజమేనా అత్త? నిజం కాకపోతే అబద్ధం ఎందుకు చెప్తాడ్రా? సావిత్రి జవాబు చెప్పింది. చెప్పత్తా, రాజు మాట అబద్ధం కదూ, నాకు అమ్మ ఉన్నది కదూ, చెప్పత్తా, ఒక్కసారి నా ముఖం చూసి చెప్పు. రంగడు శాంతమ్మ కాళ్లకు చుట్టుకున్నాడు. దోషిలా ద్వారాన్ని ఖర్చుకొని నిల్చుండిపోయింది శాంతమ్మ. గుమ్మంలో కాలు పెట్టిన సత్యనారాయణను చూసి తిరిగి రాగమందుకున్నాడు రాజు. ఏమైంది, ఏమైంది సావిత్రి, ఆతృతగా ప్రశ్నించాడతను. రంగడు రాజాను స్కూటర్ కిందికి తోసేశాడు. కొడుకు మాటను వేదవాక్కులా విశ్వసించింది తల్లి. బావ తొయ్యలేదత్తా, రాజు పరిగెత్తుతూ పడిపోయాడు. సుధా సరిదిద్దబోయింది. ఉండవే నువ్వు, పెద్ద ఆరిందాలా చెప్పొచ్చావు. మేనకోడల్ని కసిరింది సావిత్రి. శాంత, ఏదైనా ఆసుపత్రికి తీసుకుని పోక ఇలా పెట్టుకుని కూర్చున్నావేమిటి, బాగా దెబ్బలు తగిలాయా? ఏది రాజు, ఇలారా, నన్ను చూడని. రాజుని దగ్గరకు తీసుకుని పరీక్షించాడు సత్యనారాయణ. మరేం పెద్దగా తగల్లేదులే, అక్కడక్కడ కాస్త చెక్కుకుపోయింది. నీటితో కడిగి కాస్త అయోడిన్ రాయి శాంత, రేపటికల్లా తగ్గిపోతాయి అన్నాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న శాంతమ్మ రారా రాజు అన్నది. అప్పటి వరకు దోషిలే దండించలేదన్న సంగతి సత్యనారాయణకి తలుపుకొచ్చింది. ఏడి ఆ విధవ? రంగడి కోసం అటు ఇటు చూశాడు సత్యనారాయణ. రంగడు మామయ్య రాకతో అక్కడి నుండి తప్పుకున్నాడు. అత్తయ్య మౌనంతో వాడి హృదయంపై మోయలేనంత బరువు నిలిపింది. వాడి కాళ్లకు నిలవగలిగే శక్తి సన్నగిల్లింది. వాడు నేరం ఏదైనా చేసుంటే దానికి మించిన శిక్ష అందుకున్నాడు లేండి, ఇంకా మీరు శ్రమపడి దండించిన అవసరం లేదు అని విసురుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది శాంతమ్మ. సావిత్రి ముఖంలోకి చూశాడు సత్యనారాయణ. వదినా మరదళ్ళు మాట అనుకున్నారా? చెల్లెల్ని ప్రశ్నించాడు. నేనెందుకంటాను, చుట్టపు చూపుగా వచ్చిపోయేదానికి నాకెందుకు ఈ గొడవలన్నీ, ఆవిడ వాగ్దానాలు ప్రమాణాలు నాకేం తెలుస్తాయి అన్నది సావిత్రి ఈసడింపుగా. రాజు దెబ్బలు కడిగి మందు రాశాడు సత్యనారాయణ. పదరా, అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం అని మేనల్లుణ్ణి వెంటబెట్టుకుని వీధిలోకి నడిచాడు. నేను డాక్టర్ దగ్గరికి పోతున్నాను, మీకు భోజనం బల్ల మీద పెట్టాను, ఏమైనా మారు కావలిస్తే సావిత్రిని అడగండి అన్నది శాంతమ్మ హ్యాండ్బ్యాగ్లో సొమ్ము వేసుకుంటూ. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు శాంత? అప్పుడే నిత్యకృత్యాలు నిర్వర్తించుకుని బట్టలు వేసుకుంటున్న సత్యనారాయణ ప్రశ్నించాడు. ముందు రోజు సాయంకాలం ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి శాంతమ్మ అందరితోనూ ముభావంగానే ఉంది. రాత్రి భోజనాల సమయంలో కూడా రంగడు కనిపించలేదు.
రాజు ఆ పూటకు కొంచెం పాలు రొట్టె ఇచ్చి ఉంచమని డాక్టర్ చెప్పడం వల్ల భోజనానికి రాలేదు. సుధ చెప్పిన అంది పొందని మాటలతో అసలు విషయం కొంత అర్థం చేసుకున్నాడు సత్యనారాయణ. ఇటీవల రంగడిపై శాంతకు అభిమానం ఇనుమడించడం, సావిత్రి వదినగారి అభిప్రాయాన్ని అన్నగారికి అందజేయడంతో శాంత కోపానికి కొంత కారణం ఊహించుకోగలిగాడతను. ఇప్పుడు అదాటుగా కారణం చెప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అంటే ఎవరికి ఏమైందో అతనికి తెలిసి రాలేదు. పిల్లాడికి రాత్రి నుండి కన్ను తెరవలేనంత జ్వరంగా ఉంది అన్నది. ఎవరికి, రాజుకా? ఆతృతగా ప్రశ్నించాడు సత్యనారాయణ. సాయంకాలం డాక్టర్ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. పైకి దెబ్బలేమీ అంత పెద్దగా కనిపించలేదు. రేపటికల్లా తగ్గిపోతే సరే, జ్వరం వస్తే మాత్రం రేపు తీసుకురండి అన్నాడు. కాదు రంగడికి అన్నది శాంతమ్మ గుమ్మం దాటుతూ. సత్యనారాయణ తొడుక్కోబోతున్న కోటును కుర్చీకి తగిల్చి వెనక గదిలోకి వెళ్ళాడు. రంగడు ఒంటి మీద తెలివి లేకుండా జ్వరంతో పడుకున్నాడు. రంగా, సత్యనారాయణ తల నిమురుతూ పిలిచాడు. రంగడు క్షణకాలం కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు. కాళ్ల మీది శాలువను పీక వరకు సరిగ్గా కప్పి చావిట్లోకి వచ్చాడతను. శాంతమ్మ మందు సీసా పట్టుకుని వీధి గుమ్మం దిగుతోంది. శాంత, ఆ సీసా ఇలాతే, నా ఆఫీస్కి ఇంకా టైం ఉంది, నేను పోయి మందు తెస్తాను అన్నాడు. నేను వెళ్తున్నాను కదా, మీరు వెళ్ళి భోజనం చేయండి. వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయింది శాంతమ్మ. రా అన్నయ్య, అన్నం చల్లారిపోతోంది అన్నది సావిత్రి. రంగడికి రాత్రి నుంచి జ్వరంగా ఉందట సావిత్రి. అవును విన్నాను, ఆవిడ వెళ్ళిందిగా, వెళ్ళని. మరీ విడ్డూరం కాకుంటే ఆ మాత్రం పైత్య జ్వరాలు పిల్లలకి రాకుండా ఉంటాయా? కాస్త ఆగి రేపు వెళ్ళమ్మా అంటే నా మీద విరుచుకుపడింది అన్నది సావిత్రి నిష్ఠూరంగా. పైకి వదినగారిపై ఉన్న అక్కసు కొద్దీ అన్నదే కానీ రాత్రి రంగడి కలవరింతలు, పిచ్చి పిచ్చి చూపులు ఆమెకు కూడా భయాన్ని కలగజేశాయి. అత్త, నువ్వు చెప్పత్తా, నాకు అమ్మ ఉన్నది కదూ, రాజు అబద్ధం చెప్పాడు కదూ, చెప్పత్తా అని ఒకటే కలవరింతలు. రాజును కొట్టానని కోపంతో ఊరుకున్నావు కదూ అత్త, ఇంకెప్పుడూ కొట్టను. వాడు ఏమన్నా కొట్టనత్తా, ఏం చేసినా కొట్టను. నిజం చెప్పత్తా, నాకు అమ్మ ఉంది కదూ. సావిత్రి పిన్ని, నువ్వు చెప్పు, నాకు అమ్మ ఉంది కదూ, రాజు అబద్ధం చెప్పాడు కదూ. శాంతమ్మ వినలేక రెండు చెవులు మూసుకునేది. 4 రోజులు గడిచినా రంగడి నోట ఇంకో మాట రాలేదు. కన్ను మూసుకున్నా కన్ను తెరిచినా అవే మాటలు, అవే పిచ్చి చూపులు. డాక్టర్ వచ్చి చూస్తున్నాడు, మందులు మారుస్తున్నాడు. పగలు రాత్రి గిరగిరా తిరుగుతున్నాయి. కానీ రంగడికి జ్వరం తగ్గే సూచనలు కనిపించలేదు. ఈ పిల్లాడికి ఏమైందని శాంతమ్మ గాబరా పడసాగింది. ఆ మాట ఇంత ప్రమాదకరంగా పరిణమించిందా, లేక ఈ జ్వరం నా నుండి కాకతాళీయంగా కలిసొచ్చిందా అని మదనపడసాగింది. భగవంతుడా, ఒక చిన్న పొరపాటుకు ఇంత కఠిన శిక్ష. మళ్ళా రంగడు బ్రతికి బయటపడి మామూలు మనిషి అవుతాడా? దురదృష్టం చుట్టుముట్టి ఇంకోలా జరిగితే వదినకు అన్నయ్యకు ఏమని చెప్పడం? శాంత, నా బిడ్డని నువ్వు హత్య చేశావు, హంతకివి అని వదిన నిందిస్తుంటే ఎలా భరించడం? బంగారం లాంటి నా కొడుకుని మట్టిలో కలిపేశావే శాంత అని అన్నయ్య విలపిస్తుంటే ఏమని ఓదార్చడం? నేను హంతకినా? రంగడి చావుకి చిచి పాడు ఆలోచనలు. రంగడికి నిమ్మళిస్తుంది. అన్నయ్యకు వదినకు వారి బిడ్డను ఆరోగ్యంగా అప్పగిస్తాను. వాడికే ఆపద రాదు. వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఎంత శ్రమైనా ఎంత ఖర్చైనా భరించి రంగడికి ఆరోగ్యం సమకూరేలా చూస్తాను. రంగడికి నా వల్ల అన్యాయం జరిగింది. ఆనాడే రాజు మాటను ఖండించవలసింది. రాజు అబద్ధాలు చెప్తున్నాడని దండించవలసింది. సావిత్రికి వెరచి మౌనం వహించాను. నా మౌనమే ఈనాడు రంగడి ప్రాణాల మీదకి తెచ్చింది. అందులో సంశయం లేదు. అన్నయ్య అన్నమాట నిజం. రంగడికి ఈ సత్యాన్ని హరాయించుకునే వయసు ఇంకా రాలేదు. వాడి పసి హృదయం ఇంతటి ఆఘాతానికి తట్టుకోలేదు అనుకున్నది శాంతమ్మ. నాగపూర్ స్టేషన్లో రైలు ఆగింది. మరచెంబు చేతి సంచి పట్టుకుని ప్లాట్ఫామ్ మీదికి దిగారు అవధాని గారు. ముడుచుకొని కూర్చోవడం వల్ల తిమ్మెరెక్కిన కాళ్లను జాడించుకొని ప్లాట్ఫామ్ ఆ చివరి నుండి ఈ చివరి దాకా తిరిగొచ్చారు. మరచెంబు నిండా నీళ్లు నింపుకొని చేతి సంచిలో 4 కమలా పళ్ళు, 2 పుంజీల అరటిపళ్ళు కొని వేసుకున్నారు. మెల్లగా రైలు పెట్టెలోకి చేరేసరికి రైలు కూత కూసి నడక ప్రారంభించింది. తలుపు దగ్గర నుండి అడుగు వేసేందుకు సందు లేకుండా ఉన్న సామాన్లను, మనుష్యులను తప్పించుకుంటూ పార్వతమ్మ కూర్చున్న దగ్గరికి చేరుకునేసరికి రైలు వేగం పుంజుకున్నది. పార్వతమ్మ బెంచికి మూలగా ముడుచుకొని కూర్చోంది. కనురెప్పలు మూతపడి ఉన్నాయి. అది నీరసమో నిద్రో అవధాని గారికి అంతుపట్టలేదు. ముందు రోజు బండిలో కూర్చున్నది మొదలు ఆమె ఆస్థితిలోనే ఉన్నది. ఇంటి దగ్గర తిన్న తిండి మినహా నోటిలో ఏ విధమైన ఆహారం పెట్టలేదు. ప్రయాణమంతా పూర్తయి అక్కడికి చేరేసరికి ఆమెకేమి ముంచుకొస్తుందో అని కంగారు పడ్డారు. లే పార్వతి, లేచి 2 పళ్ళు తిని కొంచెం నీళ్లు తాగు. ఉదయం నుంచి అలా కరిచిన పళ్లతో కూర్చున్నావు అన్నారు. పార్వతమ్మ ఒక్కసారి ఆయన వైపు చూసి మళ్ళా కళ్ళు మూసుకుంది. నాకేం తినాలని లేదండి, నిన్న మీ బలవంతం మీద తిన్నదే అరగలేదు అన్నది. అలా అంటే ఎలా చెప్పు?
ఇన్నిసార్లు చెప్పించుకుందుకు చిన్నపిల్లవా? నీ స్థితి చూస్తుంటే ఏ క్షణాన్నైనా ముఖం తిరిగి పడేలాగున్నావు పార్వతి. ఆ మరచెంబు పాలు ఉదయం నుండి అలాగే ఉన్నాయి. కాస్త ఆ పాలైనా తాగు. నువ్వు కోరినట్లు బయలుదేరాం కదా, ఇంకా ఎందుకు ఈ నిరాహార దీక్ష? నా నోటికి ఏమీ పోదండి. అక్కడ నా తండ్రి ఎలాగున్నాడో అన్నది పార్వతమ్మ కంటతడి పెడుతూ. రంగడికి వచ్చిన చిరాకేం లేదు పార్వతి. అనవసరంగా అయినవి కానివి ఊహించుకొని నువ్వు బాధపడుతున్నావు. రేపు సాయంకాలానికల్లా అక్కడికి వెళ్తాం కదా. ఈలోగా నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? చూడు, అందరూ మన వైపే చూస్తున్నారు. ఇంకా ఏమిటని ప్రశ్నిస్తే ఏమని చెప్పడం? వింటే నవ్విపోగలరు. అవును, నా బాధ ఏనాడు నవ్వులాటగానే ఉంటున్నది. ఆనాటికానాడు రంగన్నని పంపొద్దంటే విన్నారు. ఇప్పుడు పార్వతమ్మ నోటిలో మరి మాట పెగల్లేదు. అవధాని గారు ఓదార్చగా కొంతసేపటికి మెల్లగా స్థిమితపడి 2 పళ్ళు తిని పాలు తాగింది పార్వతమ్మ. కడుపులో కాస్త ఆహారం పడటంతో కళ్ళు మూతలు పడ్డాయి. ఆమెను గురించిన ఆరాటం తగ్గేసరికి రంగడి మీదికి పోయింది అవధాని గారి మనసు. పైకి పార్వతమ్మ ముందు ధైర్యంగా మాట్లాడినా మనసులో మాత్రం ఊగులాట తగ్గలేదు. ఆనాటి సంఘటనలన్నీ ఒకటొకటిగా లేచి పడుతున్నాయి. మనసు కథ చెప్పుకుపోతోంది. ఉదయం 10 గంటల వేళై ఉంటుంది. వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న అవధాని గారికి పార్వతమ్మ మాట వెంటనే అర్థం కాలేదు. ఏమిటన్నట్లు ఆమె వైపు చూడసాగాడు. అదేమిటండి ఆ చూపులు? నేను అడిగిన మాట చెవులో దూరిందా? ఏమన్నావు పార్వతి? ఏమిటన్నానో వినకుండా ఊకొట్టడంలో అర్థం ఏమిటండి? అక్కడికి మహా గొప్ప ఆలోచనలన్నీ మీ సొత్తే అయినట్లు, యువతల వాళ్ల మాటల ఉనికికి విలువలేనట్లు. అవసరమైతే పదే పదే అదే వాగుతుంది, లేకపోతే మరీ మంచిది. అదేగా మీ అభిప్రాయం? నిష్ఠూరంగా అన్నది పార్వతమ్మ. పరధ్యానంలో ఉండి నీ మాట సరిగ్గా వినలేదు పార్వతి. దానికింత రాద్ధాంతం దేనికి? అవధాని గారు సంధి ప్రయత్నం చేయసాగారు. అదే ఆ పరధ్యానం సంగతే నేనంటున్నది. ఇదే శాస్త్రి గారు వచ్చి అవధాని గారు అని ఆమె దూరం నుండి పిలిచినా మీకు వినిపిస్తుంది. ఇంకా నా మాట చెవిలో జోరీగలాగా పోరుతున్నా చెవికెక్కదు. నీ మాట అయితే విన్నాను పార్వతి. ఏమండి స్టేషన్కి వెళ్ళరు అన్నావు, కానీ ఎందుకో నాకు బోధపడలేదు. ఆ మాటతో పార్వతి శాంతిస్తుంది అనుకున్న అవధాని గారి అంచనా తప్పైంది. పార్వతమ్మ రెట్టించిన కోపంతో విసురుగా వెళ్ళిపోయింది. వెళ్తూ కాచుకో అన్నట్లు అవధాని గారిపై ఇంకో వాగ్బాణం సూటిగా విడిచి మరీ వెళ్ళింది. మీకు ఇల్లు ఇంటివాళ్ళు అన్న ధ్యాస మరోనాడు ఉంది కనుకనా అన్నమాట సూటిగా అవధాని గారి గుండెల్లో తాకింది. నా మాటతో పార్వతికి ఇంత కోపం ఎందుకొచ్చింది అనుకున్నాడు. అయోమయంగా ఆమె వెనక వంట ఇంట్లోకి నడిచాడు. వంట ఇల్లంతా చెల్లా చెదురుగా సామాన్లతో నిండి ఉంది. పొయ్యి మీద వంటకాలు నోటిలో లాలాజలాన్ని కూడగడుతున్నాయి. ఏమిటి హంగామా? ఈరోజు పండగ, వ్రతం వంటి మృష్టాన్న భోజన సమయమా? ఎవరైనా అతిథులు వస్తున్నారా? ఇరుగింట పొరుగింట ఎవరికైనా సూడిదలు పెట్టాలా? అవధాని గారికి ఏమీ అర్థం కాలేదు. పొయ్యిలోని చిన్న పేడు మంట అందుకోగానే వంట ఇల్లు ప్రకాశవంతమైంది. అవధాని గారి మనసులోని స్తబ్దభావం పటాపంచలైంది. వంట ఇంటి కుదురు మీద ఆవడలు ఒక్క పరుగున గదిలోకెళ్ళి చెప్పులు తొడుక్కొని పై మీద వాణి వేసుకున్నారు. గోడ గడియారం ఇంకా తొందరలేదని చెప్తోంది. వంట ఇంట్లోంచి కొబ్బరికాయ పప్పుకూర వాసన గుప్పమన్నది. పార్వతి, నేను స్టేషన్కి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు బజార్ నుంచి ఏమైనా సామాన్లు కావాలా అన్నారు. పార్వతమ్మ ముఖం పద్మంలా వికసించింది. ఇప్పటికి జ్ఞాపకం వచ్చిందన్నమాట. భర్తను దెప్పిపొడిచింది. జ్ఞాపకం లేకనటే పిచ్చిదానా. ఆ మాట నీ నోట ఎలా పలుకుతుందో మరోమారు తనివితీర విందామని ఊరుకున్నాను. మగవాడి అబద్ధం తడిగా కట్టినట్లు ఉంటుందన్న సామెతను ధృవపరిచారు అవధాని గారు. మరేం, నా దగ్గరే మీ మాటలన్నీ. తల్లి పుట్టింటి గొప్పదనం మేనమామ దగ్గర చెప్పిందట. పార్వతమ్మ నిలదీసింది. ఇంకామెతో మాటలు పెంచి లాభం లేదు. ఏదో విధాన తన మతిమరుపును ఒప్పించి మరీ వదులుకుంది అనుకుని, మరి నేను వెళ్ళొస్తున్నా పార్వతి అన్నాడు. మంచిది అంటూ పార్వతమ్మ వంట పనిలో మునిగిపోయింది. ఆ రోజు భీమశంకరం గారి కుటుంబం తీర్థయాత్రల నుండి తిరిగొస్తున్నారు. వారితో పాటు రంగడు వస్తాడన్న మాటే మర్చిపోయారు అవధాని గారు. ముందుగా శాంత దగ్గర నుండి ఉత్తరం వస్తుందన్న అభిప్రాయం ఒకటి. ఎలాగూ పంపించి వేస్తున్నాం కదా, మళ్ళీ ఉత్తరం దేనికనుకొని ఉంటుంది శాంత. ఆమెకు ఈ ఏర్పాటు నచ్చకపోయి ఉండొచ్చు. అంతకు పూర్వం రాసిన ఉత్తరంలో కూడా ఇప్పుడేం తొందర అన్నట్లే రాసింది. ఆమె ముభావానికి అదే కారణం అయి ఉంటుంది అనుకున్నారు అవధాని గారు. ప్లాట్ఫారం మీద అటు నుండి ఇటు 2 సార్లు తిరిగేసరికల్లా రైలు వచ్చి ఆగింది. సరిగ్గా సమయానికే వచ్చానన్నమాట అనుకున్నాడు. ప్లాట్ఫామ్ అంతా వదిలి ఆ చివరకున్నాయి 3వ తరగతి పెట్టెలు. దారిలో ఎక్కేవారిని దిగేవారిని తప్పించుకుంటూ ఒక్కొక్క పెట్టే చూసుకుంటూ ముందుకు నడక సాగించారు. అన్నింటికన్నా చివర పెట్టెలోంచి 4-5 ఆడవాళ్లు మగవాళ్లు దిగుతున్నారు.
అవధాని గారు భీమశంకరం గారి తల్లిని పోల్చుకున్నారు. దగ్గరికి పోయి చూస్తే వారితో రంగడు రాలేదు. ఏమైంది, ఎందుకు రాలేదు అనుకున్నాడు. నమస్కారం అండి బామ్మగారు అన్నాడు. భీమశంకరం గారి తల్లి అతన్ని చూసి పోల్చుకుంది. నువ్వా నాయనా, మీ అబ్బాయి కోసం వచ్చావా? పిల్లాడికి ఈ మధ్యనే జ్వరం వచ్చి తగ్గిందని మీ చెల్లెలు పంపలేదు. జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలాగున్నాడు? అవధాని ఆతృతగా ప్రశ్నించాడు. అబ్బే, మరేం చికాకు లేదండి. రొంప, దగ్గు, వట్టి జ్వరం వచ్చిందట. మేం వెళ్ళేసరికి జ్వరం దిగజారిపోయింది, కానీ ఇంకా నీరసంగా ఉన్నాడు. వారం 10 రోజుల్లో మీ బావగారు ఇటు రావాల్సిన పనున్నదట. తనతో తీసుకొస్తామని చెప్పమన్నారు. వారితో ఉన్న బంధువు ఒక ఆయన జవాబు చెప్పాడు. మీరు పిల్లాడిని చూశారా? అయ్యో చూడకేం, ఎర్రగా బొద్దుగా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పిల్లాడు వీరబ్బాయి కాడయ్యా, శాంతం ఆడపడుచు కొడుకట. మేం వెళ్ళేసరికి మీ రంగడు నిద్రవుతున్నాడండి. ఎందుకు లేపడమని ఊరుకున్నాం అన్నది ముసలావిడ. ఆ సమాధానం అవధాని గారికి సంతృప్తినియ్యలేదు. కానీ చేసేది ఏమీ లేక ఊరుకున్నాడు. బళ్ళల్లో సామాన్లు ఎక్కించి అంతా కూర్చున్నారు. మీరు రండి, మీ ఇంటి ముందర నుండేగా పోయేది, అక్కడ దిగిపోదురు గాని అన్నది భీమశంకరం గారి అప్పచెల్లెలు సుబ్బమ్మ. ఎందుకులేండి, ఏమంత దూరం కాబట్టి నడిచిపోతాను. మరేం పర్వాలేదు రావయ్యా, ముసలావిడ పట్టుపట్టింది. సుబ్బమ్మ గారు కూర్చున్న బండిలో చివరగా కూర్చున్నారు అవధాని గారు. ఇంటికి చేరేదాకా అనేకమైన సంగతులు నోరు ముయ్యకుండా మాట్లాడుతూనే ఉందావిడ. అందులో రంగడి బోగట్టాలు కూడా అక్కడక్కడ కదిలాయి. ఆమె వల్ల తెలుసుకున్న విషయాలన్నీ పార్వతమ్మతో చెప్పలేదు అవధాని గారు. రంగడికి జలుబు చేసి జ్వరం వచ్చిందట పార్వతి. జ్వరం అయితే తగ్గింది, కానీ ఇంకా నీరసంగా ఉన్నాడట. వారం 10 రోజుల్లో సత్యనారాయణకి ఇటు రావాల్సిన పనున్నదట. స్వయంగా తీసుకొచ్చి దిగబెడతారని చెప్పమన్నాడట అని మాత్రమే చెప్పాడు. మండుతున్న పొయ్యిలో కట్టెలు పైకి లాగి గుమ్మంలో చతికిలబడింది పార్వతమ్మ. తన తిన్నెపైనున్న ఆవడలు, మూకుడ్లోని కొబ్బరికాయ పప్పుకూర చూసి నిట్టూర్చింది. ప్రాప్తం లేదు అన్నది. ఎవరికి? ఇంకెవరికి? నాకే. పిల్లాడికి ఇష్టం కదా అని ఉదయం నుండి సతమతమై చేశాను. పెట్టుకోవడం అవనే లేదు. రంగడు రాకపోతే మేమంతా లేమా పార్వతి? మావి మాత్రం నోళ్లు కావా? అన్నీ నీ కొడుకే చేసి పెట్టాలా? అవధాని గారు హాస్యమాడారు. ఇంకో సమయంలో అయితే మాటకు మాట అందించేదే పార్వతమ్మ. కానీ అప్పట్లో ఆమె మనసు వికలమైంది. ఆ రోజు కోసం 2 నెలలై లెక్కలు పెడుతోంది. ఈ రోజైతే వచ్చింది, రంగడు మాత్రం రాలేదు. ఎంతగా మనసు సరిపెట్టుకుందామన్నా ఆమెకు వశం కాలేదు. కాస్తంత జ్వరానికి రంగడిని పంపకపోవడం ఏమిటి? మళ్ళా ఎలా పంపుతారు? దూరాభారం అయ్యేను. సత్యనారాయణ రావడం, వాడిని తీసుకురావడం ఎంత నిజమో మరి. ఇదంతా చూస్తే ఏదో సాకు కోసం చెప్పినట్లు అనిపించింది పార్వతమ్మకు. రోజులు గడిచిన కొద్దీ ఆ అనుమానం అధికం కాసాగింది. వాళ్లకు రంగనను పంపే ఉద్దేశం లేకపోయి ఉండాలి, లేదా వాడు ప్రయాణం చేయగలిగిన స్థితిలో లేకపోయి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో కారణమై ఏది కారణమైనా తనకు సంతాపకరమే అనుకుంది పార్వతమ్మ. 2 రోజులు అవిరామ ఆలోచన ఫలితంగా ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. తాను వెళ్ళి స్వయంగా రంగనను తీసుకురావటమే మంచిది అనుకుంది. ఇలా ఉన్న పడంగా ప్రయాణం అంటే డబ్బెక్కడి నుండి వస్తుంది పార్వతి అన్నాడు అవధాని గారు ఆమె ఆలోచన తోసిపుచ్చుతూ. పార్వతమ్మ సమాధానంగా చేతునున్న 2 బంగారు గాజులను గాజుల మధ్య నుండి తప్పించి తీసి అతని ముందు పెట్టింది. వీటిని ఎవరి దగ్గరైనా పెట్టి సొమ్ము తీసుకురండి, తాపిగా విడిపించుకుందాం అన్నది. ఆ చర్యతో ఆమె నిశ్చయం ఎంత దృఢమైనదో ఆయనకు తెలిసొచ్చింది. భర్త మారు మాట్లాడకపోవడం చూసి పార్వతమ్మ నొచ్చుకుంది. మీకు వాడు నేను ఏమైనా బెంగలేదు అన్నది కోపంగా. ఆ రాత్రి ఆమె భోజనం చేయలేదు. అవధాని గారు ఎంత బ్రతిమాలినా వినలేదు. రంగన్నని చూసేదాకా నేను భోజనం చెయ్యను అన్నది. ఆమె మూర్ఖతకు అవధాని గారికి కోపం వచ్చింది. సరే అలాగే కానీ ఎన్నాళ్ళు భోజనం లేకుండా ఉండగలవో చూద్దాం అన్నారు. కానీ ఆమె అన్నమాటను అక్షరాల ఆచరణలో పెట్టేసరికి ఇంకా గత్యంతరం లేక ప్రయాణం కావాల్సి వచ్చింది అవధాని గారికి. రైల్లో కూర్చున్నాక ఆమె చేసిన నిర్ణయం మంచిదే అనిపించింది అతనికి. నిజానికి సుబ్బమ్మ మూలంగా తెలిసిన సమాచారం అంతా పార్వతమ్మకు అవధాని గారు చెప్పనే లేదు. అనుమానంతోనే మాతృహృదయం తల్లడిల్లిపోయింది. అందరితో పాటే చావిట్లోంచే లేచి రాకుండా గదిలోకి వెళ్ళిందట సుబ్బమ్మ. మంచం మీద రంగడు నిద్రపోతున్నాడట. పక్క బల్ల మీద రకరకాల మందు సీసాలు, థర్మామీటర్, పళ్ళు అన్నీ ఉన్నాయట. ఈ మందులన్నీ ఆ కుర్రాడికి ఇస్తున్నారా అని ప్రశ్నించిందట. శాంత తడుముకుంటూ కాదు కాదు, నాకు ఒంట్లో బాగుండడం లేదు, నేను తాగుతున్నాను అన్నదట. మేమక్కడ ఉండగానే డాక్టర్ వచ్చాడు, కానీ ఆమెను తనిఖీ చేసినట్లు లేదు అన్నదావిడ. మొత్తం మీద ఆమె మాటల ధోరణిలో అప్పుడప్పుడు దొరికిన విషయాలు ఇవి.
ఆమె అనుమానమే నిజమైతే రంగడికి బాగా సుస్థిగా ఉండాలి. ఎలా ఉందో మరి. మొదట్లో అనవసరమైన ఖర్చు, దూరాభార ప్రయాణం అని వెనక్కు తీసినా తీరా బయలుదేరాక మంచి పని చేశాం అన్న సంతృప్తి మిగిలింది అవధాని గారికి. గుమ్మంలో ట్యాక్సీ ఆగడంతో ఎవరొచ్చారా అని సత్యనారాయణ పైకొచ్చాడు. ట్యాక్సీ నుండి దిగుతున్న అవధాని గారిని పార్వతమ్మను చూసి తెల్లబోయాడు. వాళ్ళు ఈ విధంగా చెప్పా చెయ్యకుండా దిగబడతారని అతను కలలోనైనా అనుకోలేదు. ఇప్పుడు ఇంక చేసేదేం లేదు. ఏమీ వీలు కాని పరిస్థితి. సరే, ఇది ఒకందుకు మంచిదే. దగ్గర ఉండి వాళ్ల పిల్లాడి బాగోగులు వారే చూసుకుంటారు. నిమ్మళించాక తమ ఇంటికి తీసుకుపోతారు అనుకున్నారు. రండి రండి బావగారు, మీరు వస్తున్నట్లు ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా. ఇల్లు కనుక్కోవడం మరేం కష్టపడలేదు కదా. లేదయ్యా, మీ అడ్రస్ ఉంది కదూ. ట్యాక్సీ వాడికి అది చెప్తే వాడు తిన్నగా మీ గుమ్మం ముందే నిలిపాడు. వీధి తలుపు మీద నీ పేరు ఉండనే ఉంది. రండి అక్కయ్య గారు, జాగ్రత్త, అక్కడ మరో మెట్టు ఉన్నది, సరిగ్గా చూడండి. ఏ రైల్లో వచ్చారేమిటి, ఇంత రాత్రైంది. ఏ రైలైనా ఒక్కటే, వీటికి వేళాపాళా ఉంటే కదా ఏదో నాటికి గమ్యం చేరుస్తాయన్న సంతృప్తి ఒక్కటే మనకు మిగిలేది అన్నారు అవధాని గారు. వీధిలో మాటలు విని రంగడి పక్క దగ్గర నుండి లేచొచ్చింది శాంతమ్మ. ఎదురుగా అన్నా వదిన ఆమె ప్రాణాలు పైనే లేచిపోయాయి. దేన్ని ఎదుర్కొనేందుకు ఆమె రాత్రి పగలు భయపడుతున్నదో అదే తటస్థించింది. రంగడి జ్వర కారణం ఏదైనా అవాంఛనీయమైన ఆ సంఘటన ఆమె మనసుని కలిచివేసింది. పిల్లాడిని తీసుకెళ్లేందుకు ఆ యాత్రికులు వచ్చిన నాడు ఏమి చెప్పనా అని బెంగపడింది. సత్యనారాయణ సమయానుకూలంగా వారికి నచ్చజెప్పి అంపకం పెట్టడంతో హమ్మయ్య అని బరువు దింపుకున్నది. తిరిగి ఈనాడు రండి వదన ముఖానికి లేని ఉత్సాహం పులుముకొని ఆహ్వానించింది పార్వతమ్మను. గుమ్మంలో అడుగు పెడుతూనే రంగన కులాసాగా తిరుగుతున్నాడా శాంత అని ప్రశ్నించింది పార్వతమ్మ. ఆ రండి చూద్దురు గాని అన్నాడు సత్యనారాయణ. రంగా, మీ అమ్మ నాన్న వచ్చారు అన్నది గదిలో కాలు పెడుతూ శాంతమ్మ. పరుగు పరుగున వచ్చి కాళ్లకు చుట్టుకోవలసిన తనయుని పక్క మీద చూసి హడలిపోయింది పార్వతమ్మ. ఒంటి మీద తలివి లేకుండా పడి ఉన్న రంగడిని చూసి బావురుమన్నది. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటుందని ఊహించని అవధాని గారు అచేతనంగా నిలిచిపోయారు. ఊరుకోవదిన, రంగడికి వచ్చిన భయమేమీ లేదు. డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారు. వారం నాటికల్లా జ్వరం తగ్గిపోతుందంటున్నారు. నువ్వు అనవసరంగా గాబరా పడతావని నీకు రాయలేదు. నిమ్మళించి పథ్యం తిన్న తర్వాత తెలియజేద్దామనుకున్నాను. ఆ భగవంతుడే నీకు ఈ వార్త అందజేశాడు. నువ్వు నీ పిల్లాడి దగ్గరికి చేరుకున్నావు. ఇంకా మరేం భయం లేదని ఓదార్చింది శాంతమ్మ. సత్యనారాయణ అవధాని గారికి రంగడి జ్వరం గురించిన వివరాలు, వాడుతున్న మందులు, డాక్టర్ గారి హస్తవాసి అన్నీ చెప్పాడు. ఆ రాత్రి శాంతమ్మ బలవంతాన కంచాల దగ్గర కూర్చున్నారన్న మాటే కానీ దంపతులిద్దరికీ ముద్ద మింగుడు పడలేదు. రాత్రి తెల్లవారే వరకు రంగడు మంచాన్ని ఆనుకొని అలాగే కూర్చుంది పార్వతమ్మ. మీరు కాస్త నడుం వంచండి వదిన, నేను రంగడి దగ్గర ఉంటాను అని శాంతమ్మ ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. ఇన్ని రోజులై నువ్వు చేశావు కదా శాంత, ఇప్పుడు నన్ను చెయ్యని అన్నది. చెరువు మరుపులో రంగడి పలవరింతలు పార్వతమ్మకు అర్థం కాలేదు. తెల్లవారుతున్నదనగా శాంతమ్మ వచ్చింది. ఎలా ఉన్నాడు వదిన? పార్వతమ్మను ప్రశ్నించింది. నువ్వు చెప్పినట్లు 4 గంటలకు ఒకటి చొప్పున ఆ గొట్టాలు వేశాను. మధ్య మధ్య కళ్ళు పిచ్చి పిచ్చిగా చూడడం మినహా నన్ను పోల్చుకోనే లేదు. అది సరే శాంత, రంగన్న ఏమిటి అలా పలవరిస్తున్నాడు అన్నది పార్వతమ్మ ఆమె ముఖంలోకి చూస్తూ. ఉండేలు దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయింది శాంతమ్మ. ముఖం వివర్ణమై ముచ్చెమటలు పోసాయి. నిజం చెప్పత్తా, నాకు అమ్మ ఉన్నది కదూ అంటూ పలవరించాడు. కళ్ళు విప్పి నా ముఖంలోకి చూస్తున్నప్పుడు అవే మాటలు శాంత. నన్ను క్షమించండి వదిన. పార్వతమ్మ కాళ్ల మీద పడిపోయింది శాంతమ్మ. పార్వతమ్మ అయోమయంగా చూడసాగింది. ఈ పాపమంతా నాది. రంగడికి జబ్బు రావడానికి కారణం నేను అని జరిగిన కథంతా చెప్పింది. ఆమె కథనం మొదలు కాకమునుపే అవధాని గారు ఆ గదిలో అడుగుపెట్టారు. ఆ విషయం శాంతమ్మ గమనించలేదు. ఎంత పనిచేసావు శాంత అన్న అన్నగారి మాటతో వెనుదిరిగి చూసింది. అతని దృష్టిలో దృష్టి కలపలేకపోయింది. వదినగారి ముందు విలువ లేకపోయింది. సాక్ష్యంతో పాటు పట్టుబడిన దోషిలా తలవంచుకొని గదిలోంచి వెళ్ళిపోయింది. రంగడికి జ్వరం వచ్చిన 4 రోజులకే సావిత్రి, రాజు వెళ్ళిపోయారు. రాజు వెళ్ళిపోవడం, రంగడికి జ్వరం రావడంతో సుధా ఒంటరిదైపోయింది. ఇరుగు పొరుగు నేస్తురాళ్ళు కూడా సెలవుల మూలంగా పై ఊళ్ళకు వెళ్ళిపోయారు. ఒక్కతే ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఆశగా రంగడి గదిలోకి చూసేది. రంగడు కానీ పిలిస్తే లోపలికి పోయి కబులు చెప్పుకోవచ్చని. రంగడు కనువిప్పి చూసిందే లేదు. చూసినా సుధను పోల్చుకునే స్థితిలో లేడు. తనకు నేస్తులు లేకుండా చేశాడని రాజు మీద చాలా కోపం వచ్చింది సుధకు. అంతా అత్తయ్య నుంచే. రంగడికి అమ్మలేదని ఎందుకనాలి? పార్వతత్త, మామయ్య వాళ్ళ ఊర్లో లేరా?
అమ్మ లేదంటే మరి రంగడికి కోపం రాదు, అందుకే జ్వరం తెచ్చుకున్నాడు. అమ్మకి కూడా అంతే కావాలి. మరి రాజు అబద్ధం చెప్తున్నాడని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు రాత్రల్లా మేలుకుంటున్నదా? బోలెడు సొమ్ము ఖర్చు పెడుతున్నదా? అంతే కావాలి అనుకున్నది సుధా. ఆమె అభిప్రాయాలు తెలిపేందుకు ఎవ్వరూ లేరు. తనలో తనే తర్క వితర్కాలు చేసుకుంటూ కూర్చోవడం ఆమెకు కష్టంగా ఉంది. పార్వతమ్మ ప్రశ్నతో ఆ వెల్లువ ఒక్కసారి గట్లు దాటింది. అమ్మకి రంగడంటే అభిమానమేనా సుధా అని ప్రశ్నించింది పార్వతమ్మ. పాపం రంగడెంతో మంచివాడు. అమ్మకి ఎన్నో పనులు చేసి పెట్టేవాడు. మాస్టర్ గారు స్కూల్కి ఆలస్యంగా వస్తే రంగడిని కేకలేసేవారు. మరి అమ్మకి సహాయం చేస్తూ ఆలస్యమైతే వాడేం చేస్తాడత్తా? ఉగాది నాడు ఏమైందనుకున్నావు? అంతా వివరించి చెప్పింది సుధా. ఆ రోజల్లా రంగడు అన్నం తినలేదు. ఆ వెనక నాన్నగారు ప్రైవేట్ చెప్పించారు. బావకి నాకి బోల్డ్ మార్కులు వచ్చాయి. నాన్నగారు మా ఇద్దరికి చాక్లెట్లు కొనిచ్చారు. అమ్మ మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళింది. సుధ మాటలు పార్వతమ్మ చెవిలో జొరబడలేదు. ఉగాది నాటి సంఘటన విన్నాక ఆమెకు పుండుపై కారం చల్లినట్లయింది. నౌకరు కుర్రాడిలా తన పిల్లాడి చేత పని చేయించింది చాలక పైగా పట్టుకు కొట్టి పండగ పూట తిండి పెట్టక మాడుస్తారా? ఆమె ఉక్రోషంతో అవధాని గారికి చెప్పింది. తప్పు పని చేస్తే దండన అవసరం పార్వతి. ఆ పరిస్థితిలో మనమైనా అంతకు మించి చేయగలిగింది లేదు. ఆనాడు అతడు బాధ్యత నిరిగి దండించబట్టే నీ కొడుకు మంచి మార్కులతో పాస్ అయ్యాడు. లేకుంటే వీధులు పట్టుకొని తిరుగుతుండును అని సమాధానపరిచారు అవధాని గారు. అందులో రంగడు చేసిన తప్పు ఏమీ లేదని పార్వతమ్మకు తెలియదు. అయినా అంత దండన అవసరం లేదని ఆమె అభిప్రాయం. శాంత కోరి ఇంటికి తెచ్చుకొని నా బిడ్డడిని జీతం బద్యం లేని నౌకరుగా తయారు చేయాలనుకుంది. తన ఇంట ఊడిగం చేస్తూ ఇంత తిండి తినవలసిన గతి నా బిడ్డకేం పట్టింది? మేము అన్నం పెట్టలేక తనతో పంపామా? తలుచుకున్న కొద్దీ పార్వతమ్మ మనసు బాధపడజొచ్చింది. మనం రంగన్ని తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామండి అన్నది అవధాని గారితో. ఇంత జ్వరంతో ఉన్న పిల్లాడిని ఎక్కడికి తీసుకుపోదాం పార్వతి? ఎక్కడికైనా సరే, ఇక్కడుంటే నా బిడ్డ నాకు దక్కడు అన్నది పార్వతమ్మ కన్నీళ్లతో. నువ్వు రోజు రోజుకి పిచ్చిదానిలో తయారవుతున్నావు పార్వతి. మన కర్మకి ఇళ్ళు వాకిళ్ళు ఏం చేస్తాయి? ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే శాంత బాధపడుతుంది. ఆమె చేసిన పనికి నేను బాధపడడం లేదు. బంగారం లాంటి నా పిల్లాడిని ఈ స్థితికి ఇడ్చింది చాలదు. పార్వతమ్మ మనసులో ఏదో నిర్ణయించుకునే ఆ ప్రస్తావన తెచ్చిందని అవధాని గారు గ్రహించారు. ఆమె వాదనచే కాకుండా సత్యనారాయణ ఇంట్లో ఇన్ని రోజులు తాము ఉండిపోవడం అతనికి అంత ఇష్టం లేదు. కానీ కొత్త ఊరు, భాష తెలియదు అనగానే ఇల్లు దొరికేందుకు ఇదేమైనా పల్లెటూరా అనే సందేహం వెలిబుచ్చాడు. పక్క ఇంట్లో ఒక గది ఖాళీ అయిందట. మీరు వెళ్ళి చూసిరండి. ఎదుటి వాటాలో ఉన్న వాళ్ళు తెలుగువారేనట. సహాయంగా ఉండకపోరు అన్నది పార్వతమ్మ. అవధాని గారు ఆలోచనగా లేచి వీధిలోకి వెళ్ళారు. బంధుత్వాలను దృఢపరచుకోవడం, స్నేహాన్ని నిలుపుకోవడం కష్టం. ఉన్న వాటిని ఊడపెరకడం చిటికెలో పని. అందులో ఇరుపక్షాల వారు పట్టుదలతో ప్రవర్తించే మనుషులైతే ఇంక చెప్పేందుకేముంటుంది? పక్క ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము అన్న సంగతి మాట మాత్రంగానైనా శాంతమ్మతో అనలేదు పార్వతమ్మ. మర్నాడే డాక్టర్ గారు వచ్చారు. ఆయన ఉండగానే రంగడిని ఆ ఇంటికి మారిస్తే మంచిదని తలచారు అవధాని గారు. మేము ఊరికి వెళ్ళిపోయే ముందు మీ మంచం పక్క పంపించేస్తాం అన్నది పార్వతమ్మ. శాంతమ్మ కొయ్యబారిపోయింది. ఏమిటి ఈవిడ సాహసం? నా ఇంట్లో ఇంతకాలంగా ఉంటున్న పిల్లాడిని జ్వరంతో ఇల్లు మారుస్తూ నాతో మాట మాత్రంగానైనా అనవద్దా? తనకు అంత ద్రోహం నేనేం చేశాను? నా పిల్లను కూడా చూసుకోకుండా రంగడికి రాత్రి పగలు సపర్యలు చేశానే. డబ్బును లెక్క చేయక మందులు కొన్నానే. ఇంత చేస్తే ఈనాటికి తల్లినంటూ దిగబడి రంగడిని తీసుకుపోతుందా? వీల్లేదు, ఎంతమాత్రం వీల్లేదు అనుకుంది. ఆ మాటే పైకి మరికాస్త సున్నితంగా అన్నది. ఇంత జ్వరంలో పిల్లాడిని ఇల్లు కదపవలసినంత అవసరం ఏమొచ్చింది వదినా? చేసినన్ని రోజులు చేశావు. ఇంకా ఎంతకాలం మీ మీద బరువు ఉంచడం? ఇంకా మా పాటలేమిటో మేం పడతాం అన్నది పార్వతమ్మ. ఈ బరువు నా మీద ఒకరు పెట్టింది కాదు వదినా. భారమైనందుకు నేను కావాలనే తెచ్చుకున్నాను. అవును, అది తెలుస్తూనే ఉంది. నా బిడ్డని నీ ఇంటికి నౌకరుగా. పార్వతి, అవధాని గారి కేకతో ఆమె వాక్యం పూర్తి కాలేదు. వదినా, శాంతమ్మ నోట ఆవేశంతో మాట పెగల్లేదు. శాంత ఆమెను చేయి పట్టుకుని లోపలికి తీసుకుపోయాడు సత్యనారాయణ. అతని గుండెలపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది శాంతమ్మ. 15 రోజులై నిద్రాహారాలు తిన్నగా లేని మూలంగా వాడిన ఆమె చెక్కిలి నిమురుతూ ఓదార్చాడు సత్యనారాయణ. ఆమె బాధ అతనికి పూర్తిగా అర్థమైంది. పరాయి బిడ్డగా ఆమె రంగడిని చూసినన్నాళ్ళు వాడు ఆమె చేతుల్లో ఉన్నాడు. మమకారం పెంచుకొని తనది చేసుకుందామని ఆశించిన సమయంలో ఆమె అందని దూరాలకు రంగడిని తరుముకుపోయింది పార్వతమ్మ. ఆమె పడిన వ్యధ, పశ్చాత్తాపం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. మిగిలింది ఆమెకు మచ్చ మాత్రమే. ఊరుకో శాంత, దుఃఖించి లాభం లేదు.
నువ్వు పునాది దిట్టం లేని కట్టడం కట్టావు. అది పూర్తి కాకుండానే కూలిపోయింది. ఆశలను పెంచుకోవడం సులువు, కళ్ళ ముందు నిలువునా మాడిపోతుంటే చూసి సహించడం కష్టం. మొదట్లో నువ్వు ఏ ఉద్దేశంతో రంగడిని తీసుకొచ్చినా ఇటీవల ఆ భావం మారింది. వాడి భవిష్యత్తుకి నీ సంతృప్తిని జోడిద్దామనుకున్నావు. దానికి భగవదేచ్ఛ విరుద్ధంగా ఉందని జరిగిన పరిణామాలు నిరూపించాయి. జరిగిందంతా మర్చిపో. ఇందులో నువ్వు చేసిన నేరం ఏమీ లేదు. మీ వదినపై కోపగించుకోవడం అవివేకం. నీ బిడ్డని ఆ పరిస్థితిలో ఊహించుకుని అప్పటి నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. ఆమెకి రంగడు కడుపున పుట్టిన బిడ్డ కాకపోవచ్చు, కానీ అంతకన్నా మిన్నగా ఆమె ప్రేమిస్తోంది. దానికి పెంచిన ప్రేమ కారణం కావచ్చు, లేక రంగని రాకతో తమ వంశం నిలిచిందన్న శుభభావన కావచ్చు. ఆమె జరిగిన విషయాలన్నీ ఆకలింపు చేసుకున్నది. ఈనాటి నీ మనోపరివర్తన ఆమెకి అందని విషయం. తల్లిగా ఆమె నిన్ను క్షమించలేదు. దానికి ఆమెని నిందించలేము. ఆ ఆరాటం అటువంటిది, ఆ మమత అటువంటిది. ఆమె నిర్మల ప్రేమాగ్నిలో నీ ఆశలు ఆహుతి అయ్యాయని నేను చింతించడం లేదు. రంగడిని నువ్వు నేను అంతా ప్రేమించాం. మనవి భిన్న భిన్నమైన ప్రేమలు. వాడికి కావలసింది మాతృప్రేమ. అది వాడికి పార్వతమ్మ సాన్నిధ్యంలోనే దొరుకుతుంది అన్నాడు. శాంతమ్మ మాట్లాడలేదు. పార్వతమ్మ అవధాని గారు నెల రోజులు పడ్డ కష్టం ఆనాటికి ఫలించింది. మీ పిల్లాడికి పూర్తిగా నయమైంది. ఇంకా మీ ఊరు తీసుకుపోవచ్చు అని డాక్టర్ గారు చెప్పిన నాడు పార్వతమ్మ ఆనందానికి పట్టపగ్గా లేకుండా పోయింది. ఆ మాట వినగానే గుప్పెడు పంచదార తెచ్చి తన నోట్లో ఇంత పూసుకొని అవధాని గారికి ఇంత ఇచ్చింది. అప్పుడే వచ్చిన సుధను వాటేసుకొని మీ బావకి నయమైందమ్మా, మేం రేపు వెళ్ళిపోతాం అని చెప్పింది. ఆ మాటతో సుధ ముఖం వికసించింది. హాయిగా రంగడు తను ఆడుకోవచ్చనుకుంది. అంతలోనే అత్త పలికిన రెండవ మాట జ్ఞాపకం వచ్చింది. రంగా రేపు వెళ్ళిపోతున్నావా అన్నది దిగులుగా. అవును సుధా, అక్కడ గోపి ఒక్కడు ఉండిపోయాడా? అమ్మని రమ్మని ఎన్నో ఉత్తరాలు రాస్తున్నాడు. ఇక్కడ నా జ్వరంతో నాన్నగారికి బోలెడు సొమ్ము ఖర్చయింది. ఈ ఢిల్లీలో అన్ని ప్రియం అన్నది మా అమ్మ. అంచక్క మా ఊళ్ళో అయితే అవును, నీకు జ్వరంగా ఉన్నప్పుడు మామయ్యకి పోస్ట్ మ్యాన్ ఇన్ని రూపాయలు ఇచ్చాడు. అవన్నీ ఖర్చయిపోయాయి. మళ్ళా విన్న శాస్త్రి గారు 100 రూపాయలు పంపారు. శాస్త్రి గారు ఎవరు? నీకు తెలియదులే, మా ఊళ్ళో ఉన్నారు. ఆయన చాలా మంచివారు. మా గోపి వాళ్ళింట్లోనే ఉన్నాడు. నాకు ప్రైవేట్కి వేళైపోతుంది రంగా, మళ్ళా రేపు వస్తాను. తప్పకుండా వస్తావా? మాతో రైలు దాకా రావాలి. అలాగే అమ్మని అడుగుతాను. సుధా, ఏం బావా? అత్తయ్య ఒక్కసారి కూడా రాలేదు. నా మీద ఇంకా కోపం పోలేదా? రాజుని నేను స్కూటర్ కిందికి తోశానా? పోనీ నువ్వు చూసావు కదా, మీ అమ్మతో చెప్పకూడదు? నా మాట వినదు రంగా. అమ్మ అసలు ఎవ్వరి మాట వినడం మానేసింది. ఓసారి వెళ్ళి రంగడిని చూసి రావే అని నాన్నగారు చెప్పారు. విన్నారా? ఏమన్నది అత్తయ్య? ఏమీ అనదు, అసలు మాట్లాడదు అన్నది సుధా. దీర్ఘంగా నిట్టూర్చాడు రంగడు. మళ్ళా రేపు వస్తాను బావా అని పరుగు తీసింది సుధా. రంగడికి అర్థం కానిదల్లా ఒక్కటే, తను అబద్ధం చెప్పలేదన్న సంగతి అత్తయ్యకు తెలుసు. ఆ రోజు తనకింకా బాగా జ్వరం లేనప్పుడు అత్తయ్య ఒడిలో బుర్ర పెట్టుకుని పడుకున్నాడు. నేను రాజుని తొయ్యలేదత్తా, నేను అబద్ధం చెప్పటం లేదు. రాజు నా మీద కోపంతో అంతా కల్పించి చెప్తున్నాడు అన్నాడు. అవును నాయనా, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు నాతో అబద్ధం చెప్పవు అన్నది అత్తయ్య. మరి నా మీద నీకెందుకు కోపం వచ్చిందత్తా? నాకు అమ్మ లేదని రాజు అంటే ఎందుకు ఊరుకున్నావు? నిజం చెప్పత్తా, నాకు అమ్మ ఉంది కదూ అంటే అత్త మాట్లాడలేదు. వెంటనే లేచి వెళ్ళిపోయింది. తిరిగి తను అత్తను చూడనే లేదు. అత్తయ్య రేపైనా వస్తుందా? రాదా? తనను చూడనే చూడదా? తనేం తప్పు చేశాడు? ఆలోచనల మధ్యనే నిద్రపోయాడు రంగడు. ఏనాటి కానాడు ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి చేరుతూనే ఉన్నాయి. రోజు సత్యనారాయణ సుధా వెళ్ళొస్తూనే ఉన్నారు. సత్యనారాయణ చెప్పే మాటలను అతి శ్రద్ధగా ఆలకిస్తోంది శాంతమ్మ. కానీ తనంతట తానుగా రంగడి క్షేమం గురించి ఒక్క మాటైనా అడిగేది కాదు. సుధా అయినవి కానివి మాట్లాడుతూనే ఉండేది. ఈరోజు మామయ్యకి పోస్ట్ మ్యాన్ ఇన్ని రూపాయలు ఇచ్చాడు అన్నది మాటల మధ్యలో ఎవరు పంపి ఉంటారు? ఆలోచనలో పడింది శాంతమ్మ. బహుశా తమ ఊరిలో ఎవరికో రాసుంటారు. అన్నయ్య రోజు వస్తూనే ఉన్నాడు కదా, మమ్మల్ని అడగరాదు? అన్నయ్యక పట్టింపులు ఉండవు, అడిగే ఉండును. వదిన వారించి ఉంటుంది. తాను అడగందే పెట్టేందుకు మాకేం నిధి నిక్షేపాలు నిలవపడలేవు అనుకున్నది. ఈ పరిస్థితుల్లో వారు అడిగేదేమిటే శాంత? చూసిపోదామని వచ్చిన వారి దగ్గర ఏమంత సొమ్ముంటుంది? నేనిస్తే మీ అన్నయ్య వదిన తప్పు పట్టొచ్చు, నువ్వు వెళ్ళిచ్చిరా అని శాంతమ్మ చేతిలో 200 రూపాయలు పెట్టాడు సత్యనారాయణ. శాంతమ్మ కదల్లేదు. వద్దని వారించేందుకు మనసొప్పలేదు. సుధా, మీ అత్తకి సొమ్మిచ్చిరావే, కూతురు చేత పంపింది. అమ్మ ఈ రూపాయలు నీకు ఇమ్మన్నది అత్త చేతిలో పెట్టింది సుధా. శాంతమ్మ తనంతట తానుగా వచ్చి ఇస్తే పార్వతమ్మ అంగీకరించేదేమో,
కానీ పసిబిడ్డ చేత ముష్టివానికి భిక్షం పెట్టించినట్లు పంపితే పుచ్చుకునే సహనశీలం పార్వతమ్మకు లేదు. ఇక్కడ యాచకులెవరూ లేరని మీ అమ్మతో చెప్పు అన్నది. సుధా తిరిగి తెచ్చిన సొమ్మును డ్రాయర్ సొరుగులో పడేసి తాళం వేసింది శాంతమ్మ. 10 రోజుల నాడు ఏవో కాగితాల కోసం డ్రాయర్ తీసిన సత్యనారాయణ ఆ సొమ్ము చూసి ఆశ్చర్యపోయాడు. శాంత, సొమ్ము వారికి ఇచ్చిరాలేదా అని ప్రశ్నించాడు. మన సొమ్ము కాసించేవారెవరూ అక్కడ లేరు, శాంతమ్మ కఠినంగా జవాబు చెప్పింది. తిరిగి ఆ విషయం ప్రశ్నించలేదు సత్యనారాయణ. ఈ వదిన మరదళ్ల పట్టుదలల మధ్య నుండి తను ఎంత త్వరగా తప్పుకోగలిగితే అంత మంచిది అనుకున్నాడు. కానీ అంతకాలంగా తమ ఇంట్లో ఉన్న పిల్లడు ఊరు విడిచి వెళ్ళిపోతున్నాడు. అందులో తగని జబ్బు పడి బ్రతికాడు. ఒకసారి అందరూ కలిసి స్టేషన్కి వెళ్ళి సాగనంపి వస్తే బాగుంటుంది అనుకున్నాడు. రాశాంత, మరీ మొండిగా ప్రవర్తించకు, బాగుండదు. నీకు ఇష్టం లేకపోతే ముందు ముందు వారింటికి పోనక్కర్లేదు, కానీ ఈరోజు మాత్రం నువ్వు రాకపోవడం బాగాలేదు అన్నాడు. శాంతమ్మ కదల్లేదు, మాటకు బదులు లేదు. సుధా, సత్యనారాయణ అవధాని గారి కుటుంబాన్ని సాగనంపడానికి వెళ్ళారు. సత్యనారాయణ టాక్సీ తీసుకురావడానికి వెళ్ళాడు. అవధాని గారు శాంతతో చెప్పొచ్చేందుకు వారింటి వైపు వెళ్ళారు. నువ్వు కూడా రా పార్వతి, ఓసారి చెప్పొద్దాం అన్నారు. మీరు వెళ్ళిరండి, రంగన్న ఒక్కడు ఉన్నాడు అన్నది. నేను కూడా వెళ్తానమ్మా, అతన్ని చూడాలని ఉంది అన్నాడు రంగడు. వద్దు నాయన, ప్రయాణమంతా ముందుంది, బడలిక నీ ఒంటికి మంచిది కాదు, పార్వతమ్మ సర్ది చెప్పింది. శాంత, రంగడికి నేను చూడాలని ఉందట, ఒక్కసారి రాకూడదు అన్నారు అవధాని గారు. వాడు పెద్దవాడయ్యాక వాడింటికి వస్తానని చెప్పన్నయ్యా అన్నది శాంతమ్మ కళ్ళు నిండిన నీళ్లను తుడుచుకుంటూ. టాక్సీ అద్దంలోంచి ఆశగా అత్తయ్య గారింటి వైపు చూశాడు రంగడు. ఆనాటిలాగే గుమ్మానికి ఖర్చుకుని నించున్నది శాంతమ్మ. అత్తకు నా మీద కోపం పోలేదు అనుకున్నాడు రంగడు. ఇంకా రైలు బయలుదేరుతుందనగా సత్యనారాయణ, సుధా దిగి వచ్చారు. బావా, నన్ను మర్చిపోకేం, సుధా ప్లాట్ఫామ్ మీద నుంచి కేక వేసింది. ఎలా మర్చిపోతాను సుధా అన్నాడు రంగడు. తన చేతిలో ఉన్న ద్రాక్ష గుత్తిని కిటికీలోంచి సుధ చేతిలోకి విసిరాడు రంగడు. కొద్దిలో గురి తప్పి అది రైలు పట్టాలలో పడిపోయింది. తిన్నగా పట్టుకోలేకపోయానని సుధా చిన్నబుచ్చుకుంది. పోనీల సుధా, అవి పుల్లగా ఉన్నాయి అన్నాడు రంగడు ఓదార్పుగా. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన కదూ బావా, నవ్వింది సుధ. రైలు కదిలింది. సత్యనారాయణ, సుధ ఇంటి ముఖం పట్టారు. కథ కొనసాగుతుంది.